హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డీజేఆర్ క్రియేషన్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మేము దేని గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నారు. డాక్టర్ మౌమిత కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఫ్రెండ్స్. ఇలాంటి దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఫ్రెండ్స్. ఆ అమ్మాయి హత్య వెనకాల ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అది ఆమె చనిపోవడానికి కారణం ఏంటో కూడా ఇప్పటికీ కూడా ఎవ్వరూ బయటకు తీసుకురావడానికి లేదు. అదే ప్రిన్సిపల్ సార్ రాజీనామా చేయగానే అతనికి ఇంకో పదవి ఇవ్వడం ఏంటో, అండ్ ఆ నేరం చేసిన వాడు నేను నేరం చేసిన అన్నా కూడా వాడికి ఇంకా మంచి ఆశ్రయం ఇస్తూ ఆ జైల్లో కూర్చోబెట్టి వానికి ఇంకా తిండి పెడుతూ వానికి సెక్యూరిటీ లాగా వర్క్ చేయడం ఏంటో. అండ్ ఇలా ఒక్క అమ్మాయికి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఎన్ని విధాలుగా కనిపించిందో ఆ రిపోర్ట్, దాన్ని బట్టే అర్థమవుతుంది కదా. ఒకరు ఇద్దరితో కాదు, ఇది ఇంతమంది వల్ల జరిగింది అని చెప్పేసి పోలీసులు అలా ఎలా ఫస్టే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేస్తారు. అండ్ అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి మర్డర్ అయిందా, ఆత్మహత్య చేసుకుందా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది కదా. మరి దాన్నే ఫస్ట్ ఆత్మహత్యగా ఎందుకు క్రియేట్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలియజేశారు. అండ్ ఒక్కొక్క ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన కాడ ఏ థర్డ్ పర్సన్ కూడా రానియరు. అలాంటిది అప్పుడే రెనోవేషన్, అప్పుడే కన్స్ట్రక్షన్, అప్పుడే విధ్వంసం, ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? మోరల్స్ నేర్చుకొని బయటకు వచ్చాం. మనం లేడీస్ అనే కాకుండా జెంట్స్తో సమానంగా హక్కులతోని వచ్చాం బయటికి. ఏది మాట్లాడాలన్నా, ఏది ధైర్యంగా నిలబడాలన్నా మగవాళ్ళకి ధీటుగా నిలబడ్డాం. వాళ్ళని ఎదిరించి బతకగలుగుతున్నామంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళ ఇన్స్పిరేషన్తో మనం బయటికి వచ్చాం. సోనియా గాంధీ, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఒక ఫైటర్స్ అనే చెప్పచ్చు. అలానే ఈ అమ్మాయి కూడా ఒక ఫైటింగ్ ఏదో బయటికి తేవాలని తను ఒక క్లూ కోసమే ఉన్నట్టుంది. మేబీ అది నాకు ఒక రీజన్, అదేంటో బయటికి రావాలి. యాజ్ ఏ ఇన్స్పిరేషన్గా తన ఒక డేర్ స్టెప్ ముందుకు తీసుకురావాలి. తను తన లైఫ్ సాక్రిఫైస్ అయినందుకు అదేందో అది బయటికి రావాలి. కరెక్ట్ జస్టిస్ రావాలి. అది మేబీ అందరికీ ఊహలోనే ఉండొచ్చు, మేబీ అది రాంగ్ ఆర్ రైట్. అదేందో బయటికి రావాలి, జస్టిస్ కావాలి, జస్టిస్ ప్రూవ్ అవ్వాలి. ఇంతవరకు ఈ సొసైటీ కానీ, ఈ అంటే కోర్టు కానీ మ్యాక్సిమం మనకు జస్టిస్ కావాలని నేను ఒక లేడీగా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం బయటికి రావాలి, తిరగాలి, ఒక సొసైటీలో మనం బతకాలి అని అంటే ఈ జస్టిస్ వస్తేనే మనం డేర్గా పిల్లల్ని పంపించగలుగుతాం, లేడీస్ అనేది ప్రూవ్ చేయగలుగుతాం. ఇంకా పైన ఇంకా స్టెప్ బై స్టెప్ ఉండాలి అని అంటే ఒక అంటే ఈవెన్ ఏ మదర్, ఈవెన్ ఏ లేడీ, ఒక ఉమెన్ లాగా ఇప్పుడు మనం డేర్ చేసి బయటికి వెళ్తున్నామంటే ఒక భయంతో ఉండొద్దు. ఆ భయం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి కరెక్ట్ జస్టిస్ రావాలి. ఆ ఒక అమ్మాయి వేరే ఫ్యామిలీ అమ్మాయి కాదు, ఇప్పుడు మన సిస్టరే అనుకోవాలి. మన సిస్టర్, మన కజిన్, మన రిలేటివ్, ఒక డాక్టర్. ఆ డాక్టర్ కావడానికి ఎన్ని స్టెప్స్ ఎక్కిండొచ్చు. ఆ స్టెప్స్ అన్నీ కూలిపోయినట్టే కదా వాళ్ళ మదర్ ఫాదర్కి. ఈవెన్ ఒక సొసైటీకి ఒక మంచి డాక్టర్ పోయినట్టే కదా. ఆ సాక్రిఫైస్ కన్నా జస్టిస్ కరెక్ట్ రావాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆమె డాక్టర్ మౌమిత తను ఎంత కష్టపడి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చింది. ఆమె ఏదో సాధించాలని, ప్రజలకి సేవ చేయాలని ఆమె ఎంత కృషి చేసిన డాక్టర్కి జస్టిస్ లేదు. అంటే ఆమెకి సెక్యూరిటీ లేనప్పుడు మనలాంటి వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు మన ఆడపిల్లలు, మన అక్క చెల్లెలు, మన తోబుట్టులు, మన ఫ్యామిలీలో ఏ ఆడపిల్లనైనా సరే బయటికి పంపించాలంటే భయం వేస్తుంది. అంటే చిన్న పిల్లలను కూడా వదలట్లేదు ఈ సొసైటీలో. అసలుకి ఎందుకు ఆడపిల్లకి అంత రక్షణ లేకుండా ఎందుకు పోతుంది?
ఎందుకు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తుంది? అసలుకి ఆడపిల్లని బయటికి పంపించాలంటే మనకు అంత భయం ఎందుకు? అట్లా బయట జెంట్స్తో అట్లా మగవాళ్ళు అట్లా మృగాల్లాగా తయారు కావడానికి కారణం ఎవ్వరు? ఎందువల్ల ఇట్లా అవుతుంది? ఇప్పుడు మాత్రం మౌనిక కూడా మన అక్క చెల్లె తోబుట్టు లాంటిది. తనకే డాక్టర్ అయి ఉండి తనకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఏం న్యాయం చేస్తుంది? కానీ మౌనితకి మాత్రం జస్టిస్ కరెక్ట్ అనే న్యాయం రావాలి. తనకు చేసిన అన్యాయం మరో ఆడపిల్లకి జరగకూడదు. ఇలాంటి పని చేయాలన్నా రేపొద్దున ప్రతి ఒక్కడు వెన్నుల నుంచి భయం పుట్టాలి. ఏ ఆడపిల్లని చూసినా కానీ వాని కళ్ళలో ఇట్లా భయం రావాలి. అమ్మో నా చెల్లి, నా అక్క, నా అమ్మ, వాడు కూడా ఒక తల్లి కడుపున నుంచే పుట్టిండు, కానీ అవతల ఇంకో ఆడపిల్లని చూస్తే వానికి అది రావాలి. అలాంటి జస్టిస్ న్యాయం చేయాలి. గవర్నమెంట్ కోరుకునేది మౌనితకి కరెక్ట్ జస్టిస్ న్యాయం కలగాలి, చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరం మేము ఇక్కడ గ్యాదర్ కావడానికి ముఖ్య కారణం మౌమిత, డాక్టర్ మౌమిత అనే అనిపించుకోవడానికి ఆమె పడ్డ కష్టము కానీ ఎవ్రీథింగ్ ఆమె డాక్టర్ కావడానికి ఒక యోధిలాగా పోరాడి చదివి ఇంత స్టేజ్కి వచ్చాక ఆమె డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూ చనిపోయింది. అంటే ఇది ఎంత దుర్ఘటన అంటే ఆమెకు సేవ చేయాల్సిన అవసరం ఎక్కడన్నా ఉందా? అయినా ఆమె అంత చదువుకొని ప్రజలకు సేవ చేయాలనుకుంటే కొన్ని మృగాలన్నీ కలిసి అది ఒక పర్సన్ అని చెప్పేసి ఆడ చూపించి అది చేయడం కాదు. ఆ అమ్మాయి బాడీని చూస్తే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పర్సన్కి అర్థమవుతుంది. ఒక్క పర్సన్ని పట్టుకొని జడ్జ్ చేయడం అని చెప్పేసి చేస్తున్నాం. అది నాట్ ఫర్ జస్టిస్. అసలు దాని వెనకాల ఎంత పెద్ద క్రిమినల్స్ ఉన్నా కూడా బయటికి రావాలి. ఆ క్రిమినల్స్ ఇప్పుడు దొరికితే మళ్ళీ ఇంకోసారి ఎలాంటి పొలిటికలే కానీ ఎవ్రీథింగ్ ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా అక్కడ ఉన్నాడని తెలిస్తే ఒక్కొక్కడికి అది పట్టుకొని ఏదన్నా ఒక లేడీని పట్టుకోవాలంటే ఒక్కొక్క పర్సన్కి జన్కి అంత వణుకు రావాలి. నిజంగా అమ్మాయిలు బయట నడిచిన నాడే అర్ధరాత్రి అయినా వాళ్ళు ఎవ్రీథింగ్ నైట్ డ్యూటీసే కావచ్చు, మార్నింగ్ షిఫ్టే కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు చేయగలుగుతున్నారు ఈ రోజుల్లో ధైర్యంగా. ఇప్పుడు నైట్ షిఫ్ట్ పోవాలన్నా కూడా అమ్మాయికి ఎంత భయం అనిపిస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఈ రోజులలో ఏ ఒక్కరి ఇంట్లో చేసినా నడవదు. ఎస్, 2 పర్సన్స్ వర్క్ చేస్తేనే నడుస్తుంది. అలాంటిది ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఏ అమ్మాయి అయినా ఎలా తట్టుకొని పోగలుగుతుంది? అదే పర్సన్స్ వాళ్ళ ఇంట్లోనూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమీ అనిపించదు. బయటకు వచ్చిన ఒక పర్సన్ మీద అలా అనిపిస్తున్నది, వాళ్ళకి అనిపించట్లా. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకు ఇంకోసారి చేయకూడదు అన్న థాట్ వస్తుందో అలాంటి పనిష్మెంట్ చేయాలి. ఇప్పటికీ దిశ, నిర్భయ ఇలాంటి అన్ని చట్టాలు వస్తున్నాయి. బట్ రోజుకో రేప్, రోజుకో మనిషిని చంపేయడం, రోజుకో లేడీని చంపేయడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఖచ్చితమైన మన దాంట్లో ఒక రూల్ లేకపోవడం. ఇండియాలోనే లేదు, ప్రతి ఒక్క కాడ. జస్ట్ మన దేశస్తులు బయట దేశాలకు పోయి ఉండాలంటే అమ్మ వాడు కాల్ చేస్తాడు, వీళ్ళు కాల్ చేస్తారని భయపడతారు. అలాంటిది మరి మన ఇండియాలో రావడానికి ఎక్కడి నుంచో వస్తారు పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏదేదో చేస్తారు. ఒక అమ్మాయిని ఏదైనా చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండవచ్చు. బట్ ఇక్కడ అమ్మాయిలకు న్యాయం జరగదు. అలా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎంత తిరిగినా ఏమీ జరగట్లేదు. బట్ ఇప్పటి నుంచైనా కనీసం నెక్స్ట్ జనరేషన్స్కైనా సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఏదైనా కొత్త పాలసీ తీసుకొచ్చి వాళ్ళకి కొత్త న్యాయం జరిగేటట్టు చూడాలి. అండ్ ఇప్పటికైనా మౌమిత యొక్క ఆత్మ అక్కడనైనా కనీసం ప్రశాంతంగా ఉండాలని కోరుతుంది. థ్యాంక్ యూ.